హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. తిరుగుతూనే ఉండండి అని అనుకుంటున్నారా? మాకు ఏం చేయాలి, వెంటనే ఫంక్షన్స్ వస్తున్నాయి, మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఈ సమ్మర్లోనే అందరు ఫంక్షన్స్ పెట్టుకున్నందుకు ఇంకా మాకు మొత్తం జర్నీనే ఉంది. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా వదిన మ్యారేజ్ ఉంది. సో అందుకని మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే మ్యారేజ్ కోసం అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైటే వచ్చాము. నైట్ లేట్ అయిందని చెప్పేసి మార్నింగ్ అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఆల్రెడీ మా అమ్మమ్మ అయితే పందిరి పడిన రోజే వచ్చింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా 5వ రోజు పెళ్లి కూతురు అయితే చేస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురు గెటప్ లో అయితే మా వదిన చాలా అందంగా అనిపించింది. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారనమాట. అంటే మా అత్తగారి సైడ్ అనమాట. మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మా అందరినీ పేరున పరిచయం చేస్తాను. ఈ వీడియోలో అయితే నాకు కూడా కొంచెం రిలేషన్స్ తెలియదు. నేను కూడా నా పెళ్లి తర్వాత మొదటిసారిగా ఇప్పుడే అందరినీ కలవడము. ఇంకా పెళ్లిలో అయితే అంత హడావిడి ఉంటుంది కాబట్టి నా పెళ్లిలో అయితే నేను అందరినీ అంత పరిచయం చేసుకోలేదు. సో ఈ పెళ్లిలో అయితే అందరినీ పరిచయం చేసుకున్నా. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోతో వాళ్ళతో కలిసినప్పుడు నేను అందరినీ పేరున పరిచయం చేస్తాను. ఇక్కడైతే ఇంకా మా వదిన పెళ్లి కూతురుని చేసేసారు. పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇంకా అందరం అయితే గాజులు అయితే వేసుకుంటున్నాము. అక్కడ ఫోన్ పట్టుకొని చూపిస్తుంది అయితే మా అమ్మమ్మ అనమాట. అంటే మా వదిన వాళ్ళ అమ్మ అనమాట. నాకు అమ్మమ్మ అవుతుంది. అంటే మా అత్తయ్య ఉంది కదా, మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. అంటే మీకు అర్థం అవ్వాలని అత్తయ్య అంటున్నా, నాకు అమ్మమ్మ అవుతుంది. ఇంకా తను మా చిన్నమ్మమ్మ అనమాట. ఇంకా అందరైతే మంచిగా గాజులు వేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా గాజులు వేసుకున్నా. ఇంకా మా అమ్మమ్మ అయితే గాజులు వేసుకో అని చెప్పింది. ఇంకా మా వదిన కూడా చాలా హడావిడిగా ఉంది. నేనైతే లాంగ్ వీడియోస్ సపరేట్ తీసి పెడదామని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి పనులు అనేవి ఉంటాయి కదా, ఇంకా అందులో బిజీ పడి ఇంకా చాలా వరకు వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడైతే మా వదినకు హారతి ఇస్తున్నారు అనమాట. హారతి పాటలు ఎవరికి దాకా ఇంకా ఫోన్లో చూసి అందరూ ఆరతి పాట అయితే పాడుతున్నారు. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అన్న వాళ్ళ దగ్గరికి అనమాట. అన్న అంటే మా వదిన అయినప్పుడు మా వదిన వాళ్ళ హస్బెండ్ నాకు అన్ననే అవుతారు కదా. సో అబ్బాయిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మేమైతే సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళాము. సాయిబాబా గుడి అయితే చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా అక్కడ విలేజ్లో అయితే సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట. అందుకే లోపలికి వెళ్ళి దర్శించుకుందాము అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఇంకా నేనైతే మంచిగా సాయిబాబా ఉన్నారు కదా, అక్కడైతే నేనైతే ఉయ్యాలో ఊపుతున్నాను అనమాట బాబాకి. ఇంకా మేమైతే మంచిగా దర్శించుకొని కొద్దిసేపు అలా అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ అయితే బయటకు వచ్చేసాము. ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వచ్చేసారు. అందుకని మేము బయటకు వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట, ఇలా ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. ఇంకా అక్కడైతే మా నాన్నమ్మ అయితే అందరికీ చెప్తుంది అనమాట, ఇలా ఉంటుంది మా సైడ్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా మేమైతే ఇంకా అలా ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టాలి. అంటే ఎంగేజ్మెంట్ బట్టలు ఉంటాయి కదా, అలా అనమాట. మేమైతే పెళ్లి కొడుకుకి మంచిగా బట్టలు పెట్టేస్తాము. ఇంకా పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టిన తర్వాత పెళ్లి కొడుకుకి అయితే ఆ బట్టలు చేంజ్ చేసుకొని రమ్మని చెప్పి చెప్తామన్నమాట. అలాగే పెళ్లి కొడుకు అమ్మా నాన్న కూడా బట్టలు పెడతాము. ఇంకా మా దాంట్లో అయితే చాలా ప్రాసెసే ఉంటాయి. ఇంకా అవన్నీ నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేకుండే, అందుకే నేనైతే ఏ వీడియోస్ క్యాప్చర్ చేయలేదు సరిగ్గా. ఇంకా నా దగ్గర ఉన్న వీడియోస్ని నేను పెడుతున్నాను. ఎంతనో కొంచెం పెడతారు, కొంచెమంట ఇట్లా పట్టాలి అంటే ఎక్కడిస్తావు మనం ఒకటి ఇంకా పెళ్లి కొడుకు అయితే బట్టలు పెట్టుకున్న తర్వాతకి పెళ్లి కొడుకు ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆ డ్రెస్సే మేము పెట్టిన బట్టలు మాత్రమే వేసుకొని మా వెనకాల రావాలన్నమాట. మేము తెచ్చిన దండ ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని రావాలి. ఇంకా మేమైతే స్వీట్ కూడా పెడతాము బట్టలు పెట్టిన తర్వాతకి. ఇక్కడైతే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నకైతే బట్టలు అయితే పెడతాం. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న కూడా బట్టలు పెట్టేసి మేము పెళ్లి కొడుకుని మా ఇంట తీసుకెళ్తాం అనమాట. అంటే మా వెంట అంటే మా ఊరి దగ్గర ఉన్న గుడిలో మేము పెళ్లి కొడుకుని ఉంచుతాం అనమాట. ఇంకా మేము మళ్ళీ అక్కడ నుంచి మేము మా గణదీపం ఉంటుంది అనమాట. మా సైడ్ గణదీపం అమ్మాయితో మోపిస్తాము. గణదీపం మోపించిన తర్వాతకి అబ్బాయిని మాతో పాటు తీసుకెళ్తాము. ఇంకా మేమైతే ఇంటి నుంచి గణదీపం అయితే తీసుకొచ్చాము, అదైతే క్యాప్చర్ చేయలేదు. మేము గుడి దగ్గర వచ్చాక మా ఆయన అయితే వీడియో తీశాడు. ఇంకా మేమైతే గజస్తంభం చుట్టూ అయితే తిరుగుతున్నాము గణదీపంతో. ఇంకా మా వదిన అయితే గణదీపం మోస్తుంది. ఇంకా అలా గణదీపం మోస్తాం మా సైడు. గణదీపం ఎలా మోస్తారంటే కాళ్ళ కింద చీరలు వేసుకుంటూ వెళ్తారనమాట వేరే వాళ్ళు. ఇంకా ఆ చీరల మీదే నడవాలన్నమాట, నీళ్ళపైన కాలు పెట్టకుండా. మీకు వీడియోలో కూడా లైట్గా కనిపిస్తుంది చూడండి. కింద అయితే శారీస్ అయితే పడుస్తారనమాట, ఓన్లీ ఆ శారీస్ మీద నడవాలి గణదీపం ఎత్తుకున్న వాళ్ళైతే. మాకైతే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా చాలా వర్క్స్ ఉండే, ఇంకా అందుకని ఆ రోజు చాలా లేట్ అయిపోయేసరికి
అన్ని త్వరగా చేసేసారు. ఇంకా అలా గండదీపం మోసే ప్రాసెస్ అయితే అంతా అయిపోయింది. ఇంకా అక్కడ గజ స్తంభం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు పెట్టేసి మొక్కుకొని ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంకా లోపలైతే దర్శించుకొని ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాలి కదా. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళని అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. పెళ్లి కూతురు అయితే కారులో ఇంటికి పంపించేస్తారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళని అయితే మేమైతే ఎదుర్కోలు అంటారు కదా, మేమైతే వాళ్ళని ఎదుర్కొంటాం అనమాట. బుక్క అనేది వాళ్ళ మీద చల్లుకుంటాము, వాళ్ళు మా మీద చల్లుతారు, మేము వాళ్ళ మీద చల్లుతాము, అలా ఎదుర్కొంటాం అనమాట. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ వాళ్ళని అయితే మేమైతే ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇంకా అక్కడ గుడి దగ్గర కాసేపు ఆగి పెళ్లి కొడుకు వాళ్ళతో ఫోటోలు దిగాలి అని చెప్పేసి ఇంకా అక్కడ ఫొటోస్ అయితే ఫోటోగ్రాఫర్ అయితే అందరినీ ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అలా కాసేపు అక్కడనే ఉండి ఫొటోస్ అన్ని తీసుకొని మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళని అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళాము. ఇంకా పెళ్లి కొడుకుని అయితే మళ్ళీ కార్లోనే పంపించేసాము. మేమైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హల్దీ ఉంది. సో హల్దీ రిసెప్షన్కి ఇంకా వాళ్ళు రెడీ అవ్వాలని చెప్పేసి పెళ్లి కొడుకుని అయితే ముందరనే పంపించి వెనకాల మేము వచ్చాము. మేము వచ్చే వరకు కూడా పెళ్లి కొడుకు వాళ్ళు అయితే బయటనే ఉన్నారు. ఎందుకు అంటే ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటాయి లోపల తీసుకోవడానికి. సో అలా అనమాట. నల్ల పూసల దండ పైన వేస్తారనమాట. సో దాని కింద నుంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావాలన్నమాట. అందుకని వాళ్ళు ఆగిరు. ఇంకా మేము కూడా ఆలో మంగళారతి అయితే తీసుకొని మేమైతే వెనకాలనే వచ్చేసాము. మేము వచ్చేలోపు కూడా వాళ్ళు బయటనే ఉన్నారు. ఇంకా నల్ల పూసల దండ అయితే అక్కడ మామిడి ఆకులు తోరణాలు కట్టారు కదా, దాని మీద వేశారు. అది దాటుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు దాని కింద నుంచి రావాలన్నమాట. ఇంకా మేమైతే ముందరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంకా వాళ్ళు దాని కింద నుంచి వస్తుంటే ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీస్తారు కదా, అందుకని మేమైతే ముందుకు వచ్చేస్తాం. ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోయింది. హల్దీ స్టార్ట్ అయ్యే వరకు 12 అయింది అనమాట. 12 అయింది. అయిపోయేసరికి 1:30 అయింది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా చాలా పనులు ఉండే, అందుకని లేట్ అయింది. ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్సే అనమాట. వీళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మళ్ళీ కలుస్తాను. నేనైతే అందరినీ పరిచయం చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ ఇదే, నా పెళ్లి తర్వాత నేను అందరినీ కలవడం ఇదే అనమాట. ఇంకా మేము కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అలా వాటర్ పోసేసి ఇంకా హల్దీ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇంకా డ్యాన్సులు చేద్దామని అనుకున్నాం కానీ ఓపిక మొత్తం పోయింది. ప్లస్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే చాలా అలసిపోయారు. ఇంకా టైం కూడా లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకొని మార్నింగ్ అయితే మంచిగా ఫ్రెష్గా పెళ్లి కోసం అని చెప్పి రెడీ అయ్యి మళ్ళీ మార్నింగ్ కార్లో వచ్చేసాము. ఇంకా నేను మా చిన్నక్క మా చిన్న బాబు కూడా పెళ్లి కోసం వచ్చారు. ఇంకా మేమైతే కార్లో వచ్చేసాము పెళ్లి లొకేషన్కి. ఇంకా పెళ్ళి అయితే ఇంకా ఆమె వచ్చేలోపు అయిపోయింది. ఎందుకు అంటే మార్నింగ్ 7:30కి ఉండే, అందుకని మేము రాలేము. ఇంకా పెళ్ళి ఏదైతే క్యాప్చర్ చేయలేదు నేనైతే. ఇంకా పెళ్ళికి వెళ్ళి పెళ్లి ఫొటోస్ అయితే దిగాము, ఇంకా తిన్నాము. మళ్ళీ రిటర్న్ ఇంకో పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. అది కూడా మా దగ్గర రిలేటివ్సే, మా పెద్ద బావాల సైడ్ వాళ్ళదనమాట. సో అది కూడా మాకు ఇంపార్టెంటే. ఇంకా ఇక్కడ పెళ్లి చేసి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాము. 3 hours జర్నీ గద్వాల్ సైడ్ అనమాట. ఇంకా మా అమ్మ అయితే ముందే అక్కడనే ఉండే. ఇంకా మేమైతే వెళ్ళాము. ఎవరు మా సైడ్ వాళ్ళు పెళ్ళికి అయితే వెళ్ళలేదు, మా అమ్మ ఒక్కతే వెళ్ళింది. ఇంకా మేమైతే వెళ్ళేసరికి ఇంకా అక్కడైతే అందరు అందరం తినేసారు. అక్కడ కూడా పెళ్ళి అయిపోయింది. మేము 2 పెళ్ళిళ్ళు చూడలేదు. ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి ఇంకా అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఫుడ్ పెట్టారు. ఇంకా మేము వెళ్ళి అక్కడ ఫోటో దిగి ఫుడ్ కూడా తినేసాము. ఇంకా అలా మా బావలతోని మా ఆయన అయితే బయటకు వెళ్ళాడనమాట. మా పెద్ద బావ పనిచేసే దగ్గరికి అయితే వెళ్ళారంట. తుంగభద్ర రివర్ అంట, అక్కడికైతే వెళ్ళారు, బ్రిడ్జ్ అది. ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫిష్ అయితే పట్టుకొని ఇంకా మంచిగా ఫ్రెష్గా ఫ్రై అయితే చేపించుకున్నారంట. ఇంకా ఫిష్ ఫ్రై అన్ని తిందామని చెప్పేసి. మాకైతే ఇంటికైతే ఏం తేలేదు గైస్, వీరే తినేసారు మొత్తము. ఇంకా అలా మా బావ వర్క్ చేసే లొకేషన్ అయితే చూడడానికి వెళ్ళి ఇంకా అక్కడ మంచిగా టైం స్పెండ్. ఇంకా మా బావ వాళ్ళు వర్క్ అక్కడనే చేస్తారనమాట, బ్రిడ్జ్ వర్క్ అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళేసి మంచిగా చూసి వీళ్ళు వచ్చారనమాట. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మాకు ఏం చూపెట్టలేదు. ఇంకా ఫిష్ ఫ్రై కూడా తీసుకోలేదు గైస్. అందరు కామెంట్ చేయండి, నా కోసం ఫిష్ ఫ్రై తీసుకురాకుండా వచ్చింది మా ఆయన. నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని తెలిసి కూడా నా కోసం తీసుకురాలేదు, తినేసి వచ్చిండు. ఇంకా అందరూ అయితే మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. నేను కూడా అలా 2 స్టెప్పులు వేసాను అంతే.